హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్న నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీర్తి శేషులైన ఆరు ఏళ్ళ చిన్నారులు ఇద్దరు పిల్లలు యూట్యూబ్ లో మనం అందరం చూస్తున్నాము. కన్న తండ్రే కసాయోడాయి పిల్లలకు గడ్డి మంది లాగించి ఆ బావిలో ఒకరు దొరికి ఆ ఇద్దరు పిల్లల ప్రాణం తీసి ఇద్దరు కమల పిల్లలు ఒక తల్లి కడుపులో పుట్టి ఆ బిడ్డలు విలవిల విలవిల విల్లాడి ఆ పిల్లలు ఆ బావిలో ఒకరు మరణమైపోయింది. యూట్యూబ్ లో మనం చాలా మందిని చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి తల్లిదండ్రులకు రావాలి. కన్న తల్లి కడుపు కోత మిగిలించి వెళ్ళిపోతే ఆ తల్లి ఎంత కూలిపోతున్నది. అటువంటి ఆ ఇద్దరు చిన్నారులకు ఆత్మశాంతి కొరకు మా ఒగ్గు కథ రూపంలో ఒక పాట పాడుతున్నాం. బిడ్డ గీతాంశి, గీత అన్విక, ఆ ఇద్దరు పిల్లల ఆత్మశాంతి కొరకు ఆడు పాపాత్ముడు నీచుడు నికృష్టుడు ఆ తండ్రి శ్రీశైలం కడుపార అన్న బిడ్డలు కాలం చేసినందుకు వారికి ఎంత ధైర్యం వచ్చిందో ఆ తల్లి మౌలికవ్వ బిడ్డలారా మీరు ఏడవచ్చుదని కలకల కలకల కన్నీరు తీస్తుంది ఆ బిడ్డ మౌలిక. అందుకే అంటారు ఆడవాళ్ళే పుట్టరాదు అవతారం ఎత్తరాదు, ఆడవాళ్ళే పుట్టే బదులు అగ్ని కాత్మకు లోపల వాళ్ళు వచ్చింది లేదంటే ఆడపిల్లలని తెలిసి 5 నెలల గర్భం అప్పుడే అటువంటి పాలన అంటే తల్లి తీర్చేది. మరి అప్పటికైనా కొంతమందికి ఆడపిల్లలు దొరుకుతూనే పెళ్లి చేసుకున్నారు. అలాంటి నీచుడు మరి అలాంటి కిరాతకుడు కన్న తండ్రి కసాయపడే బిడ్డల ప్రాణం చేసి తల్లి ఆ బిడ్డల 6 సంవత్సరాల పిల్లల కొరకు ఒక పాట. నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ బిడ్డేలమ్మ బిడ్డేలమ్మ చెప్పమ్మ నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ బిడ్డేలమ్మ నింగిలోన వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ బిడ్డేలమ్మ నా బిడ్డ గీతాంజలి జాడయప్పమ్మ వెన్నెలమ్మ నింగిలోన వెన్నెలమ్మ బిడ్డేలమ్మ మా బిడ్డ గీతాంజలి జాడయప్పమ్మ ఇల్లు పిల్ల పోయినదో నీ ప్రాణం పోవంగా కన్న తల్లి నీకా తల్లికే ఎప్పినవో కన్న తల్లికే ఎప్పినవో వెళ్ళేలమ్మ ఇంటిలోన వెళ్ళేలమ్మ బిడ్డయేలమ్మ మా బిడ్డ శ్రీ జాడయప్పమ్మ నింగిలోన వెళ్ళేలమ్మ నింగిలోన వెళ్ళేలమ్మ బిడ్డయేలమ్మ నా బిడ్డ గీతాంజలి జాడయప్పమ్మ నింగిలోన వెళ్ళేలమ్మ నింగిలోన వెళ్ళేలమ్మ బిడ్డయేలమ్మ మా బిడ్డ గీతాంజలి జాడయప్పమ్మ పాపకారి నీ తండ్రి పాపకారి నీ తండ్రి ఆడబెట్టాలి సేలో కార్యముడు అయింది ఎవడు అన్నాడా నింగిలోన వెళ్ళేలమ్మ నింగిలోన వెళ్ళేలమ్మ బిడ్డయేలమ్మ నా బిడ్డ గీతాంజలి జాడయప్పమ్మ
మెరిసేటి పొద్దు అయితవా వెలిగేటి దివ్వైతరా ఏదో వారతవు బిడ్డో ఎట్లగల్లా ఆడతావు బిడ్డ గీతార్పిని ఇంగిలోనా వెళ్ళేలమ్మా ఇంగిలోనా వెళ్ళేలమ్మా బిడ్డయేలమ్మా మా బిడ్డ గీతంచిని కాదయప్పమ్మా నీ తల్లి పౌని కవ్వ నా బిడ్డలు లేరు అని నీతో చూడవంటే 6 నెలల పిల్లగలు మీరు ఆటలాడే వయసు మీది ఆటలాడే వయసు మీది పాపకారి మీది తండ్రి మీ మీద పగబట్టి తానబెట్టాలి సేదో ఏదో వారస్తావు బిడ్డ గీతాశ్రీ నిగిలోనా వెళ్ళేలమ్మా నిగిలోనా వెళ్ళేలమ్మా బిడ్డలేలమ్మా మా బిడ్డ గీతాశ్రీ దాడయప్పమ్మా బిడ్డలారా ఓ బిడ్డ గీతాశ్రీ ఓ బిడ్డ గీతాంబిక మీరు పుట్టినాడు సంబరపడ్డ బిడ్డలారా సంతోషపడ్డ అన్న తండ్రి కసాయోడాయి మీ ప్రాణం తీర్చడాన్ని నేను అనుకోలేదు బిడ్డలారా ఏ పవనత్తవే బిడ్డ ఓ బిడ్డ ఏ పవనత్తవే బిడ్డ ఓ బిడ్డ ఏ దారి నత్తవే బిడ్డ ఓ గీతంబిక ఏ దారి నత్తవే బిడ్డ ఓ గీతంబిక ఏ దారి నత్తవే బిడ్డ నా బిడ్డలే రాని అన్న తల్లి కడుపు పోతూ పోతురా బిడ్డలారా ఆట బొమ్మల వచ్చి ఆట బొమ్మల పోతురా మీరు దుఃఖం లేని ఇంటి లోపల దుఃఖమోడి కట్టిపోతురా బిడ్డలారా ఎంత బాబు దేవుడు మీరు ఇంతలో బిడ్డ బిడ్డలారా మీరు బాయిలో తప్పుడు బాయిలో మునగంగా తేలంగా మీ ప్రాణం పోంగా ఈ తల్లి మీ కాలి కట్టించిన బిడ్డలారా బిడ్డలారా చిలకలాంటి మాటలు బంగారు మీ రూపం మాకెట్లా కలవడుతుందే బిడ్డ రక్తమే బిడ్డ గీతాశ్వరి గీతాంబిక వాళ్ళకు సరిపోయిన వాళ్ళకు సర్గలోకంలో చక్కగా కలిపిన